ఉద్దమ్ సింగ్. ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. సర్దార్ ఉద్దమ్ సింగ్ అని ఒక సినిమా తీశారు. విక్కీ కౌశల్ అందులో హీరో. మీరు చూడొచ్చు, ఓటీటీలో ఉంది. చాలా చాలా బాగుంటుంది. ద రియల్ ఇన్సిడెంట్స్ చూపించారు. అసలు ఎందుకు ఈ ఉద్దమ్ సింగ్ రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ అనే పేరుతో బ్రిటన్ వెళ్ళాడు. అక్కడి వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. అక్కడ మైఖేల్ డ్రైయర్ని కాల్చి చంపాడు పబ్లిక్గా. తర్వాత బ్రిటన్ పోలీసులకి లొంగిపోయాడు. అతన్ని కాల్చినందుకు అతనికి ఉరిశిక్ష విధించాడు. అయినా సరే కొంచెం కూడా భయపడలేదు. సంతోషంగా ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు అతనికి అంత పగ మైకేల్ డ్రైయర్ మీద అంటే జలియన్ వాలాబాగ్. దీని గురించి మనందరం చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం కదా. 1000 మందిని కాల్చి కాల్చి చంపారు అతి కిరాతకంగా. మానవులు ఇలా పిట్టల్లాగా రాలిపోయి చచ్చిపోయారు. ఆ శవాలు కాలటానికే ఎన్నో రోజులు పట్టింది. మరి అలాంటి ఇన్సిడెంట్కి ఆర్డర్స్ ఇచ్చినటువంటి మైకేల్ డ్రైయర్ని చంపడమే తన విధిగా పెట్టుకున్నాడు ఉద్దమ్ సింగ్. అందుకే భారతదేశం నుంచి లండన్ వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ప్లాన్ వేసుకున్నాడు. డ్రైయర్ని ఆఖరికి కాల్చి చంపేశాడు. హ్యాపీగా ప్రాణత్యాగం చేశాడు. అలాంటి వాళ్ళ ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఈరోజు మనం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోవడం కనీస బాధ్యత భారతీయులకు పుట్టినందుకు.